హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మనం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మే 13ని. సరే, మనం అందరూ ఎలక్షన్స్కి ఓట్లు వేయాలి. అలా అయితే ఓట్లు వేయాలసరికి మీరు అందరూ పోలింగ్ బూత్కి వెళ్తారు. పోలింగ్ బూత్లో మీ ఓటు లేకపోయిందనుకో, లేదంటే ఓటర్ లిస్ట్లో మీ పేరు గలంతైందనుకో, అయినా సరే ఓటు వేయచ్చు. ఎలా తెలుసా? మీ ఆధార్ కార్డు కానీ మీ ఓటర్ ఐడి కానీ చూపించి సెక్షన్ 49A ప్రకారం ఛాలెంజింగ్ ఓటు వేయచ్చు అనమాట. లేదంటే మీ ఓటు అప్పటికి ఎవరైనా సరే వేసినట్లయితే ధైర్యంగా టెండర్ ఓట్ అని అడగవచ్చు. అక్కడ ఎలక్షన్ కమిషనర్ని టెండర్ ఓట్ అని అడగవచ్చు అనమాట. ఏ బూత్లో అయినా 40% దాటి టెండర్ ఓట్లు పోలైతే అక్కడ రీపోలింగ్ జరుగుతుంది. సో ఈ విషయాన్ని రానున్న ఎలక్షన్లు అంటే మే 13 ఎలక్షన్లు జరుగుతాయి కదా, అందరికి తెలియాల్సిందిగా కోరుతున్నాం. సో మనం అందరం షేర్ చేయాలి. అందరూ షేర్ చేయండి. షేర్ చేసి ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడానికి పౌరులుగా మన వంతు బాధ్యత మనం నిర్వహిద్దాం. ఎలక్షన్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ కాదన్న, అది మన భవిష్యత్తు. ఎలక్షన్ అంటే మనకు వచ్చే ఉచిత పథకాలు కాదన్న, అది మన భవిష్యత్తు చిరునామా. ఎలక్షన్ అంటే 5,000 సారాయి చుక్క కాదన్న, మన బిడ్డల కలలకి బంగారు బాట. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి కూడా మనకు ఓటు వేయడం రాకపోతే ఎలా అన్నా? ఇదే ప్రశ్న నీ బిడ్డలు రేపడితే నువ్వేం చేస్తావు? ఒక్కసారి ఆలోచించన్నా. ఈసారైనా ఆలోచించి ఓటు వేద్దామన్నా. మన బంగారు భవిష్యత్తును కాపాడుకుందామన్నా. మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందామన్నా. జై హింద్.